రైట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ దగ్గరికి వస్తున్న పరిస్థితి అండ్ అలాగే ఇప్పుడు మరికొద్ది సేపటి క్రితమే ఎంపీ కిషన్ రెడ్డి కూడా బర్కర్పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో తన ఓటును వేశారు. ఓబుల్ రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి తల్లి శాలినితో కలిసి తారక్ ఓటు వేశారు. మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన సతీమణితో కలిసి జూబ్లీ హిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకి జనాలు తరలి వస్తున్న పరిస్థితి. అలాగే ఇటు నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సినీ స్టార్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబుల్ రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి తల్లి శాలినితో కలిసి తారక్ ఓటు వేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి బర్కత్పురాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి జూబ్లీహిల్స్ లో ఓటు వినియోగించుకున్నారు. అలాగే ఇటు ఆంధ్రాలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో బర్కర్పురంలో తన ఓటు హక్కుని కుటుంబ సభ్యులతో వినియోగించుకున్నారు.
రైట్. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు కానీ సెలబ్రిటీస్ కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ కూడా మీకు ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే 12 ఐడి కార్డుల్లో దేని సహాయంతోనైనా ఓటు వేయొచ్చు అని అధికారులు చెబుతున్నారు. అయితే రేషన్ కార్డు తీసుకువెళ్లి ఓటు వేసేందుకు మాత్రం అర్హత ఉండదని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుని గుర్తింపు కార్డుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. అలాగే వీటిలో ఏ ఐడెంటిటీ ప్రూఫ్ అయినా తీసుకువెళ్ళవచ్చు. అలాగే ఆధార్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ కార్డ్, ఎంఎన్ఆర్, రెగార్ జాబ్ కార్డు లాంటివి ఏవైనా తీసుకువెళ్ళొచ్చు. కానీ రేషన్ కార్డును మాత్రం ఐడెంటిటీ ప్రూఫ్ గా పరిగణించబోము అని అధికారులు తెలుపుతున్న పరిస్థితి. సో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు వెళ్లే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఐడెంటిటీ కార్డును అయితే క్యారీ చేయవలసిందిగా అధికారులు కోరుతున్న పరిస్థితి. பக்கத்துல வெளியே வந்துடுறேன்.